ఒకప్పుడు గద్వాల గడ్డ డీకే అరుణ అడ్డగా పిలువబడేది. కానీ డీకే అరుణ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరటంతో గద్వాల గడ్డ బీఆర్ఎస్ అడ్డగా మార్చుకుంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరితపై బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి పలువురు నేతలు హస్తం బయటపడుతున్నారు. అయితే ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల ముందు గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో పాటు 15 మంది కౌన్సిలర్లు మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి జూపల్లి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ చేరికలకు జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు చెందిన ఒక ముఖ్య లీడర్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాసాకు ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని, దీనికి చెక్ పెట్టేందుకే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్, మరికొందరు బీజేపీ గూటికి చేరుతుండటంతో రాష్ట్రంలో మునిగిపోతున్న నావా బీఆర్ఎస్ పార్టీ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ చేరికల అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మునిగిపోతున్న నావలా తయారైందని, అందులో ప్రయాణించడం ప్రమాదకరంగా భావించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత 10 ఏళ్లు అహంకార ధోరణితో అంతా తామేనని వ్యవహరించిన కారు పార్టీ నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిని గెలిపించేందుకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సహకరించాలని మంత్రి కోరారు. 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.